अस्सलाम वालेकुम। आप सबको ईद मुबारक। अल्लाह से ये दुआ करूँगी कि सबको खुशी और तंदुरुस्ती दे। अल्लाह हाफिज़। వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ఈరోజు ఈద్ సందర్భంగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. చికెన్ బిర్యానీ చూస్తూనే నోరూరుతుంది కదండి. చాలామందికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 కప్పులు, చికెన్ 1 కిలో, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉల్లిపాయలు 6, 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, 1 నిమ్మకాయ. బిర్యానీ దినుసులు అండి: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు, చెక్క, షాజీరా. పెరుగు 1 కప్పు. ముందుగా తీసుకున్న ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ బాగా కలపాలండి. చికెన్కి బాగా పట్టాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం అండి, మంచి టేస్ట్ని ఇస్తుంది. పెరుగండి, పెరుగు లాస్ట్లో యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టచ్చు, లేకపోతే బయట కూడా ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయొచ్చు. 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టాలండి 30 మినిట్స్. హాఫ్ మూన్ షేప్ 3 ఆనియన్స్, 2 ఆనియన్స్ నార్మల్గా కట్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని ఒక పెద్ద గిన్నెలో 8 గ్లాసుల నీళ్ళు తీసుకొని డ్రై బిర్యానీ మసాలాలు వేసి ఉడకబెట్టాలండి. ఇంకొక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి అర్ధచంద్రాకారంలో ఉన్న ఉల్లిపాయలను ఫ్రై చేయాలండి. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టాలండి. నీళ్ళు ఉడికిపోయాయి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేద్దామండి. ఉప్పు యాడ్ చేయాలండి. ఇది 80% ఉడికే వరకు అలానే ఉంచాలండి. ఉడికిందండి. ఒక మెతుకుని అలా బ్రేక్ చేస్తే అలా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు తీసి వాటర్ అంతా డ్రైన్ చేయాలండి. ఇది పక్కన పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి అయిపోయాయి, అది పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో నెయ్యి వేసుకొని బిర్యానీ డ్రై మసాలాలు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు, మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలండి. అంతలోపు మనం మైదా పిండి తీసుకొని దమ్కి రెడీ చేద్దాము. పిండిని కలిపేసాను. ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని నెయ్యి పూసి పెట్టానండి. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను బిర్యానీ కడాయి తీసుకున్నానండి. 1 లేయర్ చికెన్ వేసి దాని మీద బాస్మతి బియ్యం వేసి దాని మీద గ్రేవీ వేసి కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అండ్ బ్రౌనిష్ ఆనియన్స్ వేసానండి. దమ్ పెట్టేశాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్ అండి. ఇంకో 5 మినిట్స్ స్టీమ్లో పెడితే ఇంకా మంచిదండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని కలిపేస్తే ఇలా బిర్యానీ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారా, ఇది మా పాప కోసమని పక్కకు తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈద్ ముబారక్. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.